హాయ్ అండి అందరికీ ఈ రోజు మన ఛానల్లో నేను స్పైసీగా స్పెషల్ ఎంతో టేస్టీ అయిన ముల్లంగి పచ్చడి తయారు చేస్తున్నాను. ముందుగా నీట్ గా క్లీన్ చేసిన ముల్లంగి దుంపలను పీలర్ తో పైన ఉన్న తొక్క తీసి రౌండ్ గా చిన్నగా కట్ చేసిన ముక్కలను వాటర్ తో నీట్ గా క్లీన్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేసి ఎర్రగా వేగిన తర్వాత కట్ చేసిన ముల్లంగి దుంపలు వేసి వేపుకోవాలి. ముల్లంగి దుంపలు వేగుతూ ఉండగా సన్నగా కట్ చేసిన ఆనియన్ టమాటా ముక్కలు వేసి కాసంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి వెల్లుల్లి రబ్బలు కొంచెం చింతపండు కొత్తిమీర ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి వేగుతూ మగ్గిన తర్వాత స్టవ్ కట్టి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పెట్టాలి. ఇప్పుడు పోపుకి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిరపకాయలు వేసి ఎర్రగా వేగుతూ ఉండగా కరివేపాకు చిటికెడు పసుపు కొంచెం ఇంగువ చిటికెడు బెల్లం వేసి బాగా వేపుకోవాలి. పోపు వేగుతూ ఉండగా ముందుగా మిక్సీ పెట్టుకున్న పచ్చడి పోపు తాలింపు వేసేస్తే ఎంతో టేస్టీగా ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది.